పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. రేపటి మెట్రో కోసం నేటి VMRDA ఆస్తులు. మెట్రో పట్టాలెక్కాలంటే ఆ భూములు అమ్మాల్సిందే. VMRDAపై 5,000 కోట్ల భారం. నిధుల సమీకరణకు భూముల అమ్మకాలే శరణ్యం. VMRDAపై ప్రభుత్వ వాటా భారం భారీగా. 1941.19 ఎకరాల సేకరణ. సింగపూర్ స్థానంలో మయామి. విశాఖ మెట్రో రైలు పట్టాలెక్కాలంటే VMRDA భూములు అమ్మాల్సిందేనా? మెట్రో ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం నిధులు పైసా విధించడం లేదు. ఆ భారాన్ని విశాఖ మెట్రోపాలిటియన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ VMRDAపై నెట్టేసింది. విశాఖ మెట్రో నిధుల సమీకరణపై అధికారులు దృష్టి పెట్టారు. ఇందుకోసం ఏ ప్రాంతాల్లో భూములు విక్రయించాలన్న విషయంపై కసరత్తు ప్రారంభించారు. వేలం ద్వారా భూముల విక్రయాలు చేపట్టి నిధులను రాబట్టుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని నేరుగా చెప్తే ప్రతిపక్షాలు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉండడంతో తెలివిగా నేరుగా చెప్పకుండా నీతి ఆయోగ్ ద్వారా ప్రతిపాదనలు వచ్చేలా చేశారు. అనకాపల్లి నుంచి భోగాపురం మధ్యలో 1941.19 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని ప్రణాళిక సంఘం సూచించడం గమనార్హం. వీటిని అమ్మకాలు చేపట్టడం ద్వారా 3,000 కోట్ల నిధుల సమీకరణ సాధ్యమవుతుందని సూచించింది. విశాఖ మెట్రో ప్రాజెక్టు కోసం రూపొందించిన DPRకు 2024లో కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఫేజ్ 1, 2 తరహాలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును 76 కిలోమీటర్ల మేర 4 కారిడార్లతో నిర్మించనున్నారు. దీనికి 14,309 కోట్లు అవసరమని అంచనా వేశారు. తొలి దశలో మాత్రం 11,498 కోట్లతో 3 కారిడార్లలో 46.23 కిలోమీటర్ల మేర 42 స్టేషన్లు నిర్మించనున్నారు. PPP విధానంలో చేపట్టబోయే ఈ ప్రాజెక్టులో ప్రభుత్వ వాటా 40% కాగా టెండర్ దక్కించుకున్న సంస్థ 60% భరించాల్సి ఉంటుంది. ఈ 40% ప్రభుత్వ వాటాను VMRDAపై నెట్టేసింది. ఈ మెట్రో ప్రాజెక్టుతో పాటు మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణాలను కూటమి ప్రభుత్వం పైసా కూడా విడుదల చేయడం లేదు. భూసేకరణ ద్వారా భూములను సమీకరించుకొని వాటిని విక్రయించి నిధులు సర్దుబాటు చేసుకోవాలని తేల్చి చెప్పేసింది. దీంతో VMRDA ఈ భూముల అమ్మకాల ద్వారా సుమారు 5,000 కోట్ల నిధులు సమీకరించుకోవాల్సి ఉంది. మెట్రో ప్రాజెక్టు, మాస్టర్ ప్లాన్, రోడ్ల నిర్మాణాలకు నిధుల సమీకరణ కోసం భూ సమీకరణ చేపట్టాలని నీతి ఆయోగ్ సూచించింది. దీని ప్రకారం విశాఖలో 1132.09, విజయనగరంలో 25.41, అనకాపల్లిలో 783.69, ఇలా మొత్తంగా 1941.19 ఎకరాలు సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ప్రభుత్వం ఉత్తర్వులు సైతం జారీ చేసింది. దీనిపై ఇప్పటికే అధికారులు కొన్ని ప్రాంతాల్లో భూములను సైతం గుర్తించారు. వీటిపై త్వరలోనే ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు. అయితే వీటి ద్వారా కూడా నిర్దేశిత 5,000 కోట్లు వచ్చే అవకాశం లేవు. కేవలం 3,000 కోట్ల వరకు ఆదాయం వచ్చే ఛాన్స్ ఉందని అధికారులు భావిస్తున్నారు. మిగిలిన నిధుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులు దృష్టి పెట్టారు. విశాఖ పర్యటనకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ నగరాన్ని సింగపూర్ తరహాలో అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు చెప్పుకొచ్చారు. ఇప్పుడు సింగపూర్ షెడ్డుకు వెళ్ళిపోయింది. తాజాగా ఫ్లోరిడాలోని మయామిని తెరపైకి తీసుకొచ్చారు. మయామి నగరాన్ని ఆదర్శంగా తీసుకొని విశాఖను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా ప్రకటించారు. అలాగే సిటీ ఆఫ్ డెస్టినీగా ఉన్న నగరాన్ని బే సిటీ లేదా మయామి ఆఫ్ ఈస్ట్గా మలచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు చెప్తున్నారు. ఆర్థిక రాజధానిగా విశాఖను 54 మిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్లాన్లు సిద్ధం చేస్తున్నట్లుగా పేర్కొంటున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.